వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. ప్రశ్నించిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ. నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే. నంద్యాల రైతునగర్లోని వారాహి అమ్మవారికి వైభవంగా ఆషాఢ్ మాసం పూజలు. నంద్యాలలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. హజ్ యాత్రను పూర్తి చేసుకొని మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బెండకాయల ఇస్మాయిల్. ఆళ్లగడ్డలో అక్క బావ ట్యాక్స్, దిబ్బల మీద తిరిగే కోళ్ల దగ్గర రోడ్ల మీద తిరిగే బస్సుల వరకు ట్యాక్స్. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు, ఎక్కడ కూడా పనులు జరగట్లేదు, ఎక్కడ కూడా చెప్పిన మాట మీద మేము నిలబడలేదు అని పాపము వాళ్ళ కంటికి కనిపిస్తున్నా కూడా కళ్ళు మూసుకొని ఈరోజు మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఈ రోజు ఈ రాష్ట్రాన్ని నాశనం లేపింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ రాష్ట్రం వెనకబడడానికి కారణము వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ రాష్ట్రంలో కక్ష రాజకీయాలు తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన పాపాలు ఎట్లా ప్రజల్ని కాపాడుకోవాలని చెప్పి మీరు చేసిన పాపాలు మేము సరిదిద్దుతున్నాము. ఈ రోజు మీరు ఎక్కడ కూడా రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా మీరు అడ్డుకున్నారు. ఈ రోజు మేము రోడ్లు వేస్తున్నాము. ఇల్లు రాకుండా మీరు అడ్డుకున్నారు. ఈ రోజు ఇల్లు కట్టే కార్యక్రమాలు మేము చేస్తున్నాము. మీరు పెన్షన్ పెంచుతామని చెప్పి 5 సంవత్సరాల్లో మొక్కి మీరు ఇచ్చిన పెన్షన్ దేనికి కూడా పనికి రాలేదని చెప్పి ప్రజలు చీకొట్టినారు మిమ్మల్ని. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాట మీద నిలబడి ఒకేసారి పెన్షన్ పెంచి ఈ రోజు టైంకి 1వ తారీఖు పెన్షన్ పంచే గొప్ప కార్యక్రమం మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా మహిళలకు ఏమి చేయలేదు, ఏ ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోలేదని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఈ రోజు మహిళలకు ఏదైతే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తామని చెప్పినామో ఆ కార్యక్రమము ఆ పథకము మొదలైందా లేదా అని చెప్పి ఈ రోజు వైసీపీ నాయకులు అడుగుతున్నాము. ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం పేరు మీద 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మరి అకౌంట్ లో 13,000 రూపాయలు వేస్తామని చెప్పినాము. దానికి తగినట్టుగానే ఈ రోజు ఆ పథకం కూడా మొదలైంది. ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం పెడతామని చెప్పినాము. ఆగస్టు 15 నుంచి మొదలవుతుంది. మేము చెప్పినవన్నీ చేస్తుంటే ఈ రోజు వైసీపీ నాయకులు ఏమీ చేయట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. మేము చేయలేనిది ఏంది, మీరు చేసింది ఏంది, ఒకసారి డిబేట్ పెడతాము. రానానికి వైఎస్ఆర్సీపీ నాయకులు సిద్ధమా? ఈ రోజు రాష్ట్రంలో పిల్లలకి ఉద్యోగాల దగ్గర నుంచి పిల్లల భవిష్యత్తు బాగుండాల దగ్గర నుంచి రాష్ట్రము మిగతా రాష్ట్రాలతో పోటాపోటీ పడి ముందుకు వెళ్లే దిశ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో మేము ముందుకు వస్తున్నాం. మీరు చేసింది ఏంది అంటే గాంజాయి అమ్ముకున్న వాళ్ళ దగ్గరికి మీరు పోతారు, మానభంగాలు చేసిన వాళ్ళ దగ్గరికి మీరు పోతారు, మర్డర్లు చేసిన వాళ్ళ దగ్గరికి మీరు పోతారు. వాళ్ళకి ధైర్యం చెప్తాడంటే జగన్మోహన్ రెడ్డి గారు. మొన్నటికి మొన్న గాంజాయి అమ్మి చిన్న పిల్లలు చావుకి కారణమైన లాంటి వాళ్ళ దగ్గర కూడా పోయి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో గాంజాయి బ్యాచ్ ని ప్రోత్సహించేది వైసీపీ నాయకులు అవునా కాదా అని చెప్పి సందర్భంగా వాళ్ళని అడుగుతున్నాము. మేము వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కాలంలో ఎన్నెన్ని కార్యక్రమాలు చేశాము, ఏమేమి చేయబోతున్నాం అనేది మేము చర్చకి సిద్ధము. వైసీపీ నాయకులు రాగలుగుతారా? అసలు మీకు ఇన్ని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏమీ చేయట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఇదే మాట వచ్చి అసెంబ్లీలో మాట్లాడడానికి ఎందుకు వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు? వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఉన్న 11 మంది కూడా
ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినారు పులివెందల నుంచి, ఆయన ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? ఎమ్మెల్యేలుగా గెలిచింది ఎందుకండి? అసెంబ్లీ అంటే ఒక వేదిక. ఆ వేదిక పైన మీరు మీ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడడానికి ఒక దేవాలయం లాంటి ప్రదేశము అసెంబ్లీ. అటువంటి అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎందుకు రావట్లేదు? కానీ జీతాలు మాత్రం తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని చీకొడుతున్నారు, ప్రభుత్వం పైన బురద జల్లుతున్నారు, చంద్రబాబు నాయుడు గారిని అసహించుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న హయాంలో ఉన్న ప్రభుత్వం దగ్గర నుంచి మాత్రము వైసీపీ నాయకులు జీతాలు తీసుకుంటున్నారు. జీతాలు తీసుకుంటూనే ప్రభుత్వం పైన బురద జల్లుతున్నారు వైసీపీ నాయకులు. సో దయచేసి వైసీపీ నాయకులు, మేమేదైనా మంచి పని చేస్తే మీరు మంచిగా చేశామని చెప్పకపోయినా మీరు ఇళ్లలో కూర్చోండి. మీరు బయటికి వచ్చి అడ్డదిడ్డంగా మాట్లాడి మేం చేసే పనులకి మీరు అడ్డుకుంటే మేము బయటికి రాము, ప్రజలే మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి కూడా సందర్భంగా వైసీపీ నాయకులకి మేము హెచ్చరిస్తున్నాము. పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయబోతున్నాము. దానికి ఉదాహరణ ఈరోజు 15th ఫైనాన్స్ కింద ఏదైతే 2,16,00,000 రూపాయలు ఈ 15th ఫైనాన్స్ కింద ఆలగడ్డకి రావడం జరిగింది. అందులో భాగంగా శోభమ్మ కాలనీ, ఏదైతే శోభమ్మ కాలనీలో మా అమ్మ పేరు ఉందని చెప్పి వైసీపీ నాయకులు దీంట్లో ఇటుక రాయి కూడా తీర్చిపెట్టలేదు. కేవలం కక్ష సాధించడానికి నిజంగంటే ఇది ఒక ఉదాహరణ. ఈ రోజు మేము వచ్చిన తర్వాత ఈ శోభమ్మ కాలనీలో 52 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టెండర్లు పిలిచి ఇక్కడ భూమి పూజ చేసి తొందరలోనే రోడ్లు అయిపోతున్నామని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మేము హామీ ఇచ్చినాము. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు భూమి పూజ చేస్తాం. దీనికి వైసీపీ నాయకులు ఏం చెప్తారండి? వద్దు రోడ్లు వద్దని చెప్పి వస్తే అడుగుతారా? వచ్చి అడగమని చెప్పండి మహిళల్ని. తరిమి రాళ్ళిచ్చి వరకు కొడతారు మీ వైసీపీ నాయకుల్ని. అంతేకాకుండా మిగతా చోట్ల ఏదైతే చింతకుంట్ల, అదేవిధంగా బృందావనం కాలనీ, మంగళ కాలనీ, వీవర్స్ కాలనీ, టీచర్స్ కాలనీ, గాయత్రి టెంపుల్ దగ్గర మొత్తం 2,16,00,000 రూపాయలు ఒక్క సంవత్సరంలో. ఒక్క సంవత్సరంలోనే ఈ 2,16,00,000 కాకుండా ఇంకా నిధులు తీసుకొచ్చి మంత్రి గారితో మాట్లాడి, ముఖ్యమంత్రితో మాట్లాడి ఇంకా చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అంత తొందరగా వైసీపీ నాయకులను వదిలిపెట్టను. ఎవరికైతే మాట ఇచ్చామో వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తాము, ఎవరికైతే సవాల్ వదిలినామో వాళ్ళకు కూడా పనిచేసి చూపిస్తామని చెప్పి మీరు చూసి కుళ్ళి ఏడవాల. అది వైసీపీ నాయకులు. మీ జీవితాంతం మీరు కుళ్ళిపడి ఏడ్చడానికి మీ బతుకులు ఈరోజు తయారైనాయి. ఎందుకంటే ఏదైనా రాష్ట్రంలో చిన్న పని వైసీపీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తే ఓడ్చుకోలేకపోతున్నారు. ఏదైనా పెన్షన్ ఇస్తే మొత్తుకుంటున్నారు, రోడ్లు వేస్తే మొత్తుకుంటున్నారు, వాళ్ళకి డబ్బులు ఇస్తామంటే మొత్తుకుంటున్నారు, రాష్ట్రం అభివృద్ధి చేస్తామంటే మొత్తుకుంటున్నారు. ఇంక ఏం కావాలా? మీలాగా మర్డర్లు చేసుకుంటూ కూర్చోవాలా? మీలాగా గంజాయి అమ్ముకుంటూ కూర్చోవాలా? మీలాగా ఈ రోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కూర్చోవాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలన చేసింది వైసీపీ నాయకులు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చే బాధ్యత మేము తీసుకున్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వచ్చింది.
నంద్యాలలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి ఫరూక్. నంద్యాల టౌన్ 36వ వార్డులో లబ్ధిదారుకు స్వయంగా పింఛన్ అందజేసిన రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు. ఈ సందర్భంగా 36వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మారుతి ప్రసాద్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామకృష్ణ స్కూల్ వీధిలోని ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ అందజేసిన రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు మాట్లాడుతూ పింఛన్ పంపిణీ చేసినప్పుడు లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం కనిపించిందని అన్నారు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ 1000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు గారికే దక్కిందని అన్నారు. అదేవిధంగా 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని అన్నారు. గత ప్రభుత్వంలో 2000 ఉన్న పెన్షన్ని 3000 పెంచుతూ 5 సంవత్సరాలు గడిపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని, ఏటా 250 పెంచుతూ ప్రజలను నమ్మకద్రోహం చేశారన్నారు. టీడీపీ అధికారం చేపట్టిన వెంటనే అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం 3000 పెన్షన్ని 4000 పెంచుతూ అదేవిధంగా 3 నెలల ముందే ప్రతి నెల 1000 రూపాయలు చొప్పున మొత్తం కలిపి 7000 రూపాయలు అధికారం చేపట్టిన మొదటి నెలలోనే పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అలా ప్రతి నెల 1వ తేదీనే పింఛన్ ఇవ్వడం జరుగుతుందని, అలాగే 1వ తేదీ ఆదివారం వస్తే 31వ తేదీనే వారికి పింఛన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 1 జూలై 2025వ తేదీన నంద్యాల రామకృష్ణ స్కూల్ వీధిలో పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే నంద్యాలలో అన్ని వార్డులలో, అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గరుండి లబ్ధిదారులకు పింఛన్ అందజేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ అధికారులకు, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాసు, టీడీపీ నాయకులు ఉదయ్ కుమార్, శేఖర్ రెడ్డి, నగరడం సుధీర్, చంటి, పుల్లయ్య, సురేష్, బాబు, దాసు, రూబిన్, సచివాలయం అడ్మిన్ శర్మ మరియు టీడీపీ మహిళా నాయకురాలు దుండగుల వెంకటలక్ష్మి, మేరీ, కళ్యాణి, మాధవి, సచివాలయం సిబ్బంది, టీడీపీ నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
పట్టుకోని పేదల గుండెల పెట్టుకోని అడుగే సిండన్నా మన ఫారూకన్నా. నంద్యాల ప్రజల క్షేమం కోరి నిస్వార్థ సేవకు అంకితమైన మనిషే చూడన్నా మన ఫారూకన్నా. భాయి అంటే చాలు రబై అన్నే అయితడు అన్ని, మెరే భాయి అంటే చాలు రబై అన్నే అయితడు అన్ని. భాయి అంటే చాలు రబై అన్నే అయితడు అన్ని, మెరే భాయి అంటే చాలు రబై అన్నే అయితడు అన్ని. నమ్మిన ప్రజలకు నేస్తమువే, నంద్యాలకు నువ్వు బిడ్డవులే. కష్టం నష్టం ఏమెదురైనా వెనకడుగేయని ధీరుడమే. అన్నా ఫరూకన్నా మా లీడరు నువ్వేలే, నంద్యాల అభివృద్ధి నీతోనే సాధ్యములే. మా ఓటు మా కోసం ఇక నీకే వేస్తములే, మా నంద్యాల ఎమ్మెల్యేగా నువ్వే ఉండాలే భాయి. చెప్పనవసరం లేదు. కోళ్లు దిబ్బల మీద మేసే కోళ్ల దగ్గర నుంచి రోడ్ల మీద తిరిగే బస్సుల వరకు ప్రతి దానికి ట్యాక్స్ కట్టాల్సిందే. అక్కాబావ ట్యాక్స్ అని కొత్తగా పెట్టినారు, ఈ ట్యాక్స్లు కట్టాల్సిందే. ఆఖరికి అవబిలం టెండర్లలో, గేట్లకి టెండర్లలో, ఎంటికలకి, హ్యూమన్ ఎయిర్ అంటే దేవునికి సమర్పించుకుంటే తలనీళ్ళకు కూడా జుట్టుకు కూడా వీళ్ళకి ట్యాక్స్లు కట్టే పరిస్థితికి తీసుకొని వచ్చినారు ఈరోజు. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికంటే ఎంతో జూనియర్ని, ఎంతో మంది రాజకీయ నాయకులు, తాలూకా స్థాయి, మండల స్థాయి నాయకులు, ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్తా ఉంటారు, అన్న ఇప్పటివరకు ఇటువంటి పరిస్థితులు మేము ఎప్పుడు కూడా చూడలేదన్నా. ఎన్నో రాజకీయాలు, ఎంతో ఫ్రాక్షన్, బాంబుల కాలం చూసినాం, కానీ ఇటువంటి హెరాస్మెంట్ కానీ ఇట్లా డబ్బుల కోసం ఇట్లాంటి కార్యక్రమాలు చేసేది ఇంతవరకు మేము చూడలేదని చెప్పి చెప్తా ఉంటారు. ఆఖరికి ఆ టెండర్ ఆ ఊర్లో వస్తుంది అని తెలిస్తే వైసీపీ వాళ్ళు ఎక్కడ పోటీకి వస్తారని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఊర్లో లేకుండా చేసే టెండర్లు మేము పాడుకునే పరిస్థితి అని చెప్పి ఈరోజు అట్లాంటి పరిస్థితులు వచ్చాయి. ఖచ్చితంగా మనకేం కొత్త కాదు, దీనికి రెట్టింపుగా ఉంటుంది మనం చెప్పే సమాధానం మాత్రము. ఖచ్చితంగా గట్టిగా సమాధానం చెప్తాము. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవ్వరూ అధైర్యపడనవసరం లేదు. వీళ్ళు ఈరోజు ఒక ప్రిస్టేజ్ కోసమో మంచి కోసమో ఏమి చేయడం లేదు, వాళ్ళు జోబులు నింపుకోవడానికి కోసం చేసే కార్యక్రమాలు తప్పితే ఎక్కడ కూడా ప్రజలకు మేలు చేయాలో, ప్రాంతానికి మేలు చేయాలో నమ్ముకున్న కనీసం వాళ్ళని నమ్ముకున్న కార్యకర్తలకు కూడా మేలు చేసే పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు లేరు. ఈరోజు ఆ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా మనం దీని మీద పెద్ద ఎత్తున పోరాడాలా. అన్న చెప్పినట్టు 3 నిమిషాలే టైం చెప్పినారు, టైం అవుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన అందరం కూడా ఈ ప్రోగ్రామ్ ని అన్న వివరిస్తారు, మనం పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ప్రశ్నించిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ. నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే. నంద్యాల రైతునగర్లోని వారాహి అమ్మవారికి వైభవంగా ఆషాఢ్ మాసం పూజలు. నంద్యాలలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. హజ్ యాత్రను పూర్తి చేసుకొని మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బెండకాయల ఇస్మాయిల్. ఆళ్లగడ్డలో అక్క, బావ ట్యాక్స్, దిబ్బల మీద తిరిగే కోళ్ల దగ్గర రోడ్ల మీద తిరిగే బస్సుల వరకు ట్యాక్స్.